మణిపూర్ మహిళలపై అత్యాచారాలు దాడులు చేసిన దోషులను శిక్షించి హింసను అరికట్టి వెంటనే శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి తక్షణ చర్యలు చేపట్టాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా ఐప్సో కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు తిప్పర్తి మహేష్ అధ్యక్షతన మణిపూర్లో మంటలు ఆర్పండి, దోషులను శిక్షించండి, శాంతిని నెలకొల్పాలి అంటూ కొండాపూర్లో సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేవీఎల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, అభివృద్ధి, శాంతి స్థాపనకు చర్యలు చేపట్టాల్సిన పాలకులు దాన్ని విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జాతి విద్వేషాలు పెరిగి వికృతంగా మానవ నాగరికతను మర్చిపోయి మానవ ప్రాణాలను దోచుకుంటున్న పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సహించరాని విషయమని అన్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్ని రాష్ట్రాలు మణిపూర్ను రక్షించాలని, దోషులను శిక్షించాలని కోరుతున్నప్పటికీ ప్రధాని మోదీ మౌనం వీడకపోవడం, చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడంతో మరింత నష్టం జరుగుతుందని అన్నారు. ఐప్సో రాష్ట్ర కార్యదర్శి పల్లె వినయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు తిప్పర్తి మహేష్, జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి పొలగాని రవికిషోర్, నాయకులు శోభన్, నాగేశప్ప, భిక్షపతి గౌడ్, లింగం గౌడ్, పరమేష్, నరసింహ, శ్రీకాంత్, దుర్గయ్య, రాములు, సృజన్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఖండిస్తూ ఉన్నారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం కూడా ఈ మణిపూర్ మంటల్లో కాలుతా ఉంది. మణిపూర్ మారణ హోమానికి కారకులైనటువంటి దోషులను శిక్షించాలి. స్త్రీలపై అత్యాచారం చేసినటువంటి దోషులను శిక్షించాలి. ఆ మణిపూర్లో ఉన్నటువంటి జాతి విద్వేషాన్ని రగులుతున్నటువంటి జాతి విద్వేషాలను అరికట్టాలా. మణిపూర్లో ఉన్నటువంటి వైషమ్యాలను అరికట్టాలా. మణిపూర్ వైషమ్యాలకు అగ్నికి ఆజ్యం పోయకుండా పాలకులు వెంటనే జోక్యం చేసుకొని అక్కడ మణిపూర్లో శాంతిని నెలకొల్పాలని చెప్పేసి అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇది ఏ పార్టీ కూడా తమ రాజకీయ పబ్బాల కొరకు వాడుకోకూడదు. ఇది అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో భారతదేశ పౌరుడిగా ఉన్నటువంటి ప్రతి భారతీయుడు నాగరిక సమాజం గురించి అదేవిధంగా నాగరికత అభివృద్ధి గురించి మాట్లాడేటటువంటి ప్రతి భారతీయుడు ఈ భూమి మీద బతకాలి. భూమి మీద ఉన్నటువంటి మానవుడు ప్రగతి పదం వైపు పయనించాలని చెప్పినటువంటి కోరుకునే